డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కాయిన్ బిఎక్స్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ మీరు ఇండియన్ రూపీ తోటి మీరు ట్రేడ్ చేసుకోవచ్చండి, మన ఇండియన్ కరెన్సీ తోటి. అలాగే ఇది రేపు మన సేలబుల్ కాయిన్స్ని కూడా ఈ యొక్క ఎక్స్చేంజ్కి ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎక్స్చేంజ్ రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకొని ఒక ₹100 డిపాజిట్ చేసినా కూడా 25,000 షిబా కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకోండి. అలాగే ఇందులో రెఫర్ చేసుకున్నా కూడా మీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ముందుగా నేను ఇచ్చినటువంటి ఈ రెఫరల్ లింక్ ఏదైతే ఉందో, ఈ రెఫరల్ లింక్ ఇక్కడ మీరు టచ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ టచ్ చేయండి, బ్లూ కలర్లో టచ్ చేస్తే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ చూడండి ఒక్కసారి. మీ ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, తర్వాత మీ ఇంటి పేరు, తర్వాత మొబైల్ నంబర్, మీరు ప్రజెంట్ ఏది వాడుతున్నారో అదే. కిబోకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఏ మొబైల్ నంబర్ వాడుతున్నారో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఒక్క మొబైల్ నంబర్కి ఒక అకౌంటే క్రియేట్ అవుతుంది. అలాగే మెయిల్ అడ్రస్, మెయిల్ కంపల్సరీ వర్కింగ్లో ఉండే మెయిల్ ఇవ్వండి. మస్ట్ అండ్ షుడ్ వర్కింగ్లో ఉండే మెయిల్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసరికి వీలైనంత వరకు నంబర్స్, అప్పర్ కేస్ లెటరు, లోవర్ కేస్ లెటరు. ఎగ్జాంపుల్కి నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. @ చూపిస్తా చూడండి నేను ఎలా ఇస్తున్నానో మీకు ఒక్కసారి తెలుస్తుంది. స్పెషల్ క్యారెక్టర్ ఒకటి, తర్వాత నంబర్స్. ఇప్పుడు నేను శ్రీనివాస్ ఒక క్యాపిటల్ లెటరు కే, శ్రీనివాస్ కే 1 2 3 ఇలా మీకు అంటే నంబర్స్ ఉండాలి. చూడండి, నంబర్స్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్పెషల్ క్యాపిటల్ లెటర్ ఒకటి ఉండేది చూసుకోండి, స్మాల్ లెటర్స్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్. అర్థమైందా? @ స్పెషల్ క్యారెక్టర్ పెట్టాను, శ్రీనివాస్ స్మాల్ లెటర్స్ పెట్టాను, క్యాపిటల్ లెటర్ కే పెట్టాను, 1 2 3. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అదేవిధంగా అక్కడ కన్ఫర్మ్ చేసి సేమ్ పైన ఏమి ఇచ్చారు అదే ఇచ్చి, తర్వాత ఇక్కడ దీన్ని టిక్ మార్క్ చేసుకొని రిజిస్టర్ అని కొట్టండి. చాలా సింపుల్ ఇది. రిజిస్ట్రేషన్ పెద్ద విషయమే లేదు. చూడండి, మరలా ముందు మీ పేరు, తర్వాత మీ ఇంటి పేరు, తర్వాత మీ మొబైల్ నంబరు. ఒక మొబైల్ నంబర్కి ఒక ఐడి మాత్రం, ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఈమెయిల్ మస్ట్ అండ్ షుడ్ వర్కింగ్లో ఉండేది మాత్రం ఇవ్వండి, లేకపోతే ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి, సరేనా. అయిపోయిన తర్వాత మీరు రిజిస్టర్ అని టచ్ చేస్తే మీకేమవుతుందంటే మెయిల్కి మీకు ఒక వెరిఫికేషన్ లెటరు ఒకటి లింక్ ఒకటి వస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు వచ్చింది ఇక్కడే చూడండి, యాక్టివేషన్ లింక్. అంటే మీరు ఆ మెయిల్ ఓపెన్ చేయగానే ఇక్కడ యాక్టివేషన్ లింక్ ఒకటి ఉంటుంది. ఆ యాక్టివేషన్ లింక్ని టచ్ చేస్తే అప్పుడు మీకు ఓకే అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మరలా అంటే చూడండి, బాగా వినండి, ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యూ విల్ గెట్ వన్ యాక్టివేషన్ లింక్. ఆ యాక్టివేషన్ లింక్ని మీరు మరలా క్లిక్ చేసినట్లయితే మీకేమవుతుందంటే మీ మెయిల్కి అది అంటే మీ అకౌంట్ అనేది అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అని వస్తుంది. మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ చేసేసాను కదా, రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే లాగిన్ వస్తుంది. ఆ లాగిన్లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే మీ యొక్క ఇందాక ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్, ఆ పాస్వర్డ్ మీరు అక్కడ టైప్ చేసినట్లయితే మీకు మరలా ఏమొస్తుందంటే మీ యొక్క మెయిల్కి ఒక ఆథెంటికేషన్ అంటే ఓటీపీ ఒకటి వస్తుంది. కంపల్సరీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓటీపీ ఒకటి వస్తుంది చూడండి, డివైస్ ఆథెంటికేషన్ ఓటీపీ. ఆ ఓటీపీ వస్తుంది. చాలా సింపుల్ ఇది, నేను టెన్షన్ పడదు. 1-2 సార్లు వీడియో చూడండి. తర్వాత ఈ ఓటీపీని అక్కడ అడుగుతుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు, ఓకేనా. అది ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత నేను మీకు కేవైసీ ప్రాసెస్, అలాగే దీన్ని వేరే వాళ్ళకి ఎలా రెఫర్ చేయాలి అది కూడా మీకు చెప్తాను. చాలా సింపుల్. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెయిల్ ఒకటి వస్తుంది, అంటే యాక్టివేషన్ లింక్. ఆ యాక్టివేషన్ లింక్ని మీరు టచ్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ లాగిన్లోకి వెళ్తారు. లాగిన్లోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఈ ఆథెంటికేషన్ ఓటీపీ ఒకటి వస్తుంది. మీ డివైస్ ఆథెంటికేషన్ ఓటీపీ, మీరు ఏ డివైస్ వాడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఆథెంటికేషన్ ఓటీపీ వస్తుంది. దాంతో మీరు మరలా ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? తర్వాత ఆ విధంగా ప్రతిసారి మీరు లాగిన్ అయ్యేటప్పుడు అటువంటి అంటే మెయిల్స్ ఇవన్నీ కూడా మా ఓటీపీలు రావటం అవన్నీ పక్కా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది అందరూ చేసుకోండి. దీంట్లోనే మీకు 90% మన సేలబుల్ కాయిన్స్ అమ్ముకునే దానికి అవకాశం ఇస్తున్నారు. అలాగే మీకు ఒక 25,000 కాయిన్స్ షీబా కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. ఒక ₹100 డిపాజిట్ చేసిన వెంటనే అవి ఫ్రీగా వచ్చేటువంటి కాయిన్స్. అలాగే మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసుకున్నా కూడా మీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ దాంట్లో మీకు ఎలా మన కేవైసీ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను వీడియో పంపిస్తాను. థ్యాంక్ యూ.